ఒప్పుకోలు కొరకు మనం దేవుని వాక్యం విని మనం ఒప్పుకోలు ప్రార్థన చేయనంటున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ 4వ అధ్యాయం దయచేసి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుదాం. ఎఫెసీ 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ చదివిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఒప్పుకోలు ప్రార్థన కొరకు మనకు సహాయము చేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ స్తోత్రాలు. సమయంలో ఒప్పుకోలు కొరకు ఆయన దేవుని వాక్యం తట్టు చూస్తుండగా వాక్యం ద్వారా మీరే మాట్లాడము. వాక్యంలో అనేక సంగతులు మాకు హెచ్చరికగా అనుగ్రహించము. మా దోషాలు, మా యొక్క అపరాధాలు, పాపాలు అన్నీ కూడా నీ సన్నిధిలో ఒప్పుకొని నూతనమైన అనుభవంలో నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లు మీరే సహాయం చేయండి. వాక్యం ద్వారా మాట్లాడము. ఎట్లు మా పాపాలు పరిహరించబడతాయో మాకు జ్ఞాపకం చేసి అట్లాంటి అనుభవంలో మా పాపాలన్నీ కూడా క్షమించబడు కొరకాయి మేము ఒప్పుకోలు ప్రార్థనలో ప్రవేశించడానికి మీరే సహాయం చేయండి. నా నోట మీ మాటలు ఉంచము. మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తాం. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ మునుపటి ప్రవర్తన విషయము మనము జ్ఞాపకము చేసుకోవాలి. మునుపటి ప్రవర్తన విషయంలో మనం మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అని వ్రాయబడింది. కనుక మునుపటి ప్రవర్తన అంటే 2025 సంవత్సరం అంతా కూడా మన ప్రవర్తనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రవర్తనలో చెడిపోయే స్వభావం ఉంటుందంట. మునుపటి ప్రవర్తనలో ఏముంటుందంటే చెడిపోయే స్వభావము. కనుక మన మునుపటి ప్రవర్తన చెడిపోయిన స్వభావం కలిగినటువంటి వాళ్ళము కనుక ఇప్పుడు దాన్ని వదులుకొని మనము చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని వ్రాయబడింది. అంటే చెడిపోయిన పాత స్వభావాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మనం క్రొత్త స్వభావంలోనికి తీసుకురాబడటం చాలా అవసరం. చూడండి, 2025 సంవత్సరం అంతా కూడా ఎన్నో రకాల అపరాధాలు మన జీవితాన్ని మనల్ని వెంటాడినాయి. చూసారా, ఎన్నో అపరాధాలు, ఎన్నో పాపాలు, దేవునికి విరోధంగా చేసిన తిరుగుబాట్లు మరి మనల్ని వెంటాడుతూ వచ్చినాయి. కనుక ఆ పాపం మనలో ప్రతిసారి ఒప్పుకుంటాము. అయితే ఇక్కడ సంవత్సరం చివరిలో కూడా మన పాపాన్ని ఒప్పుకొని నూతన సంవత్సరంలో నూతనమైన అనుభవాలతో ప్రవేశించడం ఎంతైనా అవసరం. అందువల్ల ఇప్పుడు మనం మన యొక్క పాత స్వభావం అంటే మునుపటి స్వభావము మనం విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించాలి. ఏంటి మన మునుపటి స్వభావము? మన మునుపటి స్వభావం ఏంటంటే దేవుని వాక్యంలోనే ఉంది. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తాం. మనకు తెలిసిన విషయమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తాం. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చూడండి, దేవుడు మన యొక్క ప్రాచీన స్వభావము ఏంటనేది జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రాచీన స్వభావం ఏంటి? దేవుని మీద తిరుగుబాటు చేసి మనం దేవునికి విరోధంగా పాపం చేయటమే. కనుక దేవునికి విరోధంగా మనం చేసిన పాపం ఏంటంటే 5వ వచనం చూడండి. 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేసు మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. ఇక్కడ నిత్యము తిరుగుబాటు చేసు మీరేలా ఇంకను కొట్టబడుదురు. కనుక దేవునికి విరోధంగా
మనం చేసిన అనేక పాపాలు మనల్ని ఎంతో నష్టపెట్టేవిగా ఉండే పాపాలు. అందువలన నిత్యము మనం తిరుగుబాటు చేస్తూ ఇంకనూ కొట్టబడుచుందురు అని వ్రాయబడిందంటే మన తప్పిదాల వల్ల దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చేదిగా ఉంది. ఇంకా నిత్యము తిరుగుబాటు చేసే వారంగా ఉంటున్నాము. నిత్యము దేవుని మీద తిరుగుబడి దేవునికి విరోధంగా పాపం చేసిన వాళ్ళమై మనం ఇంకా నష్టపోతున్నాం. కనుక ఆ నష్టాలన్నీ తప్పించబడాలన్నా మనం దేవునికి విరోధంగా పాపం చేయడం వలన వచ్చే అనేకమైనటువంటి మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆయన కోపానికి పాత్రులమై నశించిపోయే పరిస్థితుల్లో ఉంటున్న మనము ఏం చేయాలంటే ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నాము అనేటువంటి విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అవును ప్రభువా, మేము నీకు విరోధంగా తిరుగుబాటు చేశాము అని మనం దేవుని సన్నిధిలో మన యొక్క స్థితిని ఒప్పుకోవాల్సిన వారుగున్నాం. కనుక నీకు విరోధంగా తిరుగుబాటు చేసినాము, నీ మీద తిరుగుబడ్డాము, నీవు మమ్మల్ని గొప్పవారిగా ఏర్పాటు చేసుకున్నావు, గొప్పవారినిగా పెంచి గొప్పవారినిగా చేశావు. అయితే మేమేమో నీ మీద తిరుగుబాటు చేశాము. ఏంటి ఆ తిరుగుబాటు? దేవుని మీద మనం చేసిన తిరుగుబాటు ఏంటి చెప్పండి? మనం చేసే తిరుగుబాటు ఏంటంటే దేవుని ఏర్పాట్లు జీవించకుండా రక్షించబడిన పిల్లలమే, దేవుని ప్రజలమే, ఆయన కలువరిచిలో రక్తంలో మన పాపాలు కడగబడుతూ వచ్చాయి. తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళముగా మనం దేవుని విరోధంగా చేసే అనేకమైనటువంటి తప్పిదాల్లో కొన్ని తప్పిదాలు ఏంటంటే చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదువుతాం. ఎఫెసీ 4వ అధ్యాయం 18-19 వచనాల్లో మన తిరుగుబాటు గురించి అక్కడ వ్రాయబడింది. 4వ అధ్యాయం 18-19. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇక్కడ మన యొక్క నడక ఎలా ఉందంటే అన్యజనుల పద్ధతులను అనుసరించిందిగా ఉండింది. అందుకని చూడండి 17వ వచనంలో, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. కనుక అన్యజనులు ఎట్లా నడుస్తారంటే వ్యర్థమైన మనస్సు, వ్యర్థతను అనుసరించి నడిచేవాళ్ళు, వ్యర్థమైనటువంటి జీవిత విధానం కలిగిన వాళ్ళు, అంధకారమైన మనసు గలవాళ్ళు, దేవునికి విరోధమైన మనసు గలవాళ్ళు. అంటే దేవునికి విరోధమైన మనసు గలవాళ్ళు అంటే చూడండి, రోమా 3వ అధ్యాయంలో దేవునికి విరోధమైన మనసు గలవాళ్ళకు ఉండే లక్షణాలు ఉంటాయి. చూడండి, రోమా 3వ అధ్యాయము అక్కడ కొన్ని మాటలు చూద్దాం. రోమా 3వ అధ్యాయం 11వ వచనం ఏంట లక్షణాలు అక్కడ చూద్దాం. 11వ వచనం నుండి చూద్దాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలోనున్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అంటే ఎవరంటే వీళ్ళు దేవునికి విరోధంగా జీవించేటువంటి వాళ్ళు. కనుక అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకునవలదని మీకు సాక్ష్యం ఇస్తున్నానని చెప్తూ, వాళ్ళైతే అంధకార మనసు గల వాళ్ళు, తమ వ్యర్థతను అనుసరించి నడుచుకునేవాళ్ళు. కనుక మీరు అలా ఉండకుండా ఉండాలి అనేది వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో ఆ సంగతులన్నీ చెప్పిన తర్వాత పౌలు గారు ఆ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ 4వ అధ్యాయం 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. సరే, మోసకరమైన స్వభావం, దురాశతో కూడిన స్వభావం మనం వదులుకోవాలి. చూడండి, అన్ని జనులు మోసమే కదా. అన్ని జనులు అనేవాళ్ళు మోసం చేస్తారు, లేదా దురాశగా కలిగిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళ యొక్క జీవితం విధానం అంతా కూడా దేవునికి విరోధమైన జీవితం, దేవుని భయం లేని వాళ్ళు. వాళ్ళ కన్నుల ఎదుట దేవుని భయం లేదు.
అందువలన అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన ప్రవర్తన అంతా కూడా ఇప్పుడు ఏం చేయాలా? మార్చబడాలి. గత సంవత్సరం మనం ఎంతమందికి విరోధంగా ప్రవర్తించాం, ఎంతమందితో పోట్లాడాం, ఎంతమందితో గొడవ పడ్డాం, ఎంతమందిని దూషించాం, ఎంతమంది మీద అబద్ధాలు పలికాం, ఎంతమందిని మోసం చేశాం, ఎంతమంది మీద కపటంగా ఆలోచించాం. అవన్నీ కూడా మరి దేవుని ఎదుట చాలా తీవ్రమైన దోషములుగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ దోషాలన్నీ మనం ఒప్పుకోవాలి. ఆ దోషాలన్నీ మనం ఒప్పుకొని మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. మన ప్రాచీనమైన ప్రవర్తన స్వభావాన్ని మార్చుకొని నూతనమైన వ్యక్తిగా, నూతన స్వభావాన్ని ధరించుకునేవారుగా మనం ఉండాలి. నూతన పరచబడాలి. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు పాతయన్నీ ఎందుకు మోసుకొని పోతాం? పాతయన్నీ ఎందుకు మోసుకుపోతాం చెప్పండి? పాతవి మోసుకుపోవాల్సిన అవసరం ఏముంది? పాతవి అక్కడ వదిలేసేసి నూతన సంవత్సరం కోసం మనం వెళ్ళేటప్పుడు నూతన పరచబడాలి. మన స్వభావం నూతన పరచబడాలి, మన ఆలోచనలు నూతన పరచబడాలి, మన భక్తి నూతన పరచబడాలి, మన యొక్క విశ్వాసం నూతన పరచబడాలి. మనకున్న అన్ని రకాలైన పరిస్థితులు నూతన పరచబడుట అనేది మన జీవితంలో ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఆ పాత స్వభావాన్ని మోసుకుంటూ 2026లో ప్రవేశించామనుకోండి, ఏమవుతుంది? భారం అయిపోతుంది, బరువు అయిపోతుంది. కనుక ఈ బరువుని ఇక్కడ దించేసుకోవాలి. మనం ఇప్పుడు ఏం ఎత్తుకోవాలంటే మన దేవుని ఆశీర్వాదాలను మోసుకెళ్ళే వాళ్ళు ఉండాలి. పాత ప్రాచీన స్వభావం అనే పాపమును వదిలేసి దేవుని యొక్క దీవెనలు అనేవి మనం మోసుకొని వెళ్ళే వారంగా మనం ఉండాలి. అంటే ఏం చేయాలా? మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపాలు ఒప్పుకోవాలంటే ఎట్లా పోతాయి? పాపం చేసాం నిజమే, మరి మన పాపం ఎట్లా పోతుంది? దాన్ని ఎవరు తీసేస్తారు? అది ఎలా పోద్ది? ఆ పాపం ఎలా పోద్ది? అందుకని బైబిల్లో వ్రాయబడింది, సామెతలు 28:13లో వ్రాయబడింది. ఏం వ్రాయబడిందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునే వాడికి కీడు సంభవిస్తుంది అని వ్రాయబడి. అంటే మనలో పాపమందని తెలిసి కూడా ఇంకా హృదయం కఠినపరుచుకుని అట్లాగే ఉన్నాం అనుకోండి, కీడు వస్తుందంట. అందుకని ఏం చేయాలి? అతిక్రమాలు దాయకూడదు, ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేయాలి. మనం దాని జోలికి పోకూడదు. ఇక అతిక్రమాల జోలికి పోకూడదు, దేవునికి విరోధమైన స్వభావం జోలికి పోకూడదు. కనుక మన స్వభావం నూతన పరచబడిన స్వభావంగా ఉండాలి. అంటే ఏం చేయాలంటే తప్పనిసరిగా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, దేవుని సహాయం కోరుకోవాలి. ప్రభువా, నేను పాపినయ్యా, గడిచిన దినాలంతా కూడా నా జీవితం ఎంతో అపవిత్రం, నా జీవితంలో ఎంతో ఘోరాంధకారమైన జీవితం అయిపోయింది. ప్రభువా, ఈ జీవితంలో నీ యొక్క నూతనమైన ఆ స్వభావాన్ని నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలంటే మూడు రకాలైన విధానాల ద్వారానే అలాగా మన స్వభావము నూతన పరచబడుతుంది. ఏంటా 3 రకాలు? చూడండి, మొదటిదిగా ఏంటా 3 రకాలంటే, మొదటిదిగా మనం చూస్తాం దేవుని వాక్యంలో 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. ఏంటి ఆ మొదటి స్వభావం పరిస్థితి అంటే, 1 కొరింథీ 6:11, మీలో కొందరు అట్టి వారయ్యుంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చూడండి, మీలో కొందరు అట్టివారయ్యుంటిరి. ఎట్టివారు? పైనే ఉంది చూడండి, 10వ వచనం, 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకొని వారెవరైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి ఏంటంట? అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక అన్యాయస్తుల వల్లే మీరు ఉండకూడదు. మీలో కొందరు అట్టివారు ఉంటారు కానీ
ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. దేవుని ఆత్మయందు కడగబడుట, దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడుట. పరిశుద్ధాత్మ మనకు తన యొక్క పరిశుద్ధతను కలుగు చేసేవాడు, తన పరిశుద్ధతలోకి మనలను నడిపించేవాడు. కనుక ఆత్మ మనలను కడగాలి, దేవుని ఆత్మ మనలను కడగాలి, మన రోత జీవితాన్ని కడగాలి, మన అపవిత్రతను కడగాలి, మనలో ఉన్న పాత స్వభావాన్ని, చెడిపోయిన స్వభావాన్ని కడగాలి, నూతనమైన స్వభావం మనకు రావాలి. అంటే ఆత్మ మనలను కడిగి పరిశుద్ధపరచాలి. కనుక ఆత్మ సహాయం చాలా అవసరం. దేవుణ్ణి కనుక మనం అడిగితే పరిశుద్ధాత్మను మనకు మరి ఏం చేస్తాడంటే మనకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మను అనుగ్రహించి మన యొక్క ప్రతి విధమైన ఆ అపవిత్రతను పోగొట్టి మనలను పరిశుద్ధులుగా చేయవాడు పరిశుద్ధాత్మ. అందుకే ఆత్మయందు కడగబడి పరిశుద్ధులగుట అనేది మన జీవితంలో జరగాలి. ఆత్మ మనలను కడగాలి. ప్రభువా, నీ ఆత్మ చేత నన్ను నింపు, నన్ను బలపరచు అని ప్రార్థన చేయవలసిన వారుకున్నాం. ఇది మొదటిది. రెండవ చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులు. నేను మీతో చెప్పిన మాట అంటే ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా మనం పవిత్రులుగా చేయబడతాం. మొదటిదిగా పరిశుద్ధాత్మ ద్వారా కడగబడి పరిశుద్ధులుగా చేయబడతాం. రెండవది దేవుని వాక్యం ద్వారా మనం పవిత్రులుగా చేయబడాలి. దేవుని వాక్యంతో మన జీవితాన్ని పోలిక చేసి చూసుకోవాలి. నా జీవితం వాక్య ప్రకారం ఉందా లేదా, నా జీవితంలో నా దోషములన్నిటిని చూపించే వాక్యము ద్వారా నేను కడగబడాలి అనేటువంటి ఆ అనుభవం మనకు అవసరం. అందువలన ప్రభువా, నీ ఆత్మ యందు నన్ను కడిగి పవిత్రపరుచు, నీ వాక్యం ద్వారా నన్ను హెచ్చరించి, నాలో ఉన్న లోపాలు చూపించి నన్ను మీరు పవిత్రపరచమని వాక్యపు హెచ్చరికల ద్వారా పవిత్రపరచబడే అనుభవం మనకు అవసరము. ఇది రెండవది. మూడో చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇక్కడ మూడవదిగా మన నిర్జీవ క్రియలు, మన యొక్క మరి వ్యర్థతను అనుసరించిన క్రియలు, చెడిపోయిన ప్రాచీన స్వభావము అంతా కూడా క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడే వారంగా ఉండాలి. అందుకని బైబిల్లో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయును. కనుక మూడవదిగా రక్తముతో మనము క్రీస్తు రక్తంతో కడగబడాలి. చూడండి, నిత్యము తిరుగుబాటు చేసు మీరేలా ఇంకా కొట్టబడుదురు అంటే మన పాపాలు మన మీద ఆరోపణ చేసేవి ఉన్నాయి. మన పాపాలు మన మీద భారంగా ఉన్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథం 59:2 దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ చూడండి, 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములు మీ ముఖమును దేవునికి మరుగుపరిచాయి. కనుక మన పాపంలో ఉండి దేవుని ఏర్పాటును మనం కలిగి నడుచుకోవాలంటే కుదరదు. అందువల్ల పాపంలో ఉంటే దేవుడు కూడా సహాయము చేయడు. నిత్యము మనకు ఇబ్బందే, కష్టతరమైన పరిస్థితులే ఉంటాయి. కనుక ఆ పరిస్థితుల నుంచి మనం తప్పించబడాలన్నా, మనం పాపం తీసివేయబడి మనము మరి పరిశుద్ధత గలవారంగా అవ్వాలన్నా, పవిత్రులుగా అవ్వాలన్నా, నిర్దోషులంగా అవ్వాలన్నా ఖచ్చితంగా ఆత్మ ద్వారా కడగబడాలి, వాక్యం ద్వారా కడగబడాలి. క్రీస్తు రక్తం చేత కడగబడితేనే మన పాపాలు తీసివేయబడతాయి. చూడండి, దేవునికి విరోధంగా చేసిన ప్రతి పాపం మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఎంత సంతోషించి
మనకు నూతనమైన అనుభవాన్ని దయచేసి ప్రాచీన స్వభావాన్ని తీసి నూతన స్వభావాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. అందుకని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేయనంటున్నాం. ఎఫెసీ 4:22 ప్రకారం మన ప్రాచీన స్వభావం విడిపించబడి 4:24 ప్రకారం నూతనమైన నవీన స్వభావం ధరించుకోవాలంటే ఆత్మ ద్వారా కడగబడాలి, వాక్యం ద్వారా కడగబడాలి, క్రీస్తు రక్తం చేత కడగబడితేనే మనకు ఆ వాటన్నిటి నుంచి విడుదల కలిగి పరిశుద్ధత, పవిత్రత, నిర్దోషత్వము మనకు కలిగేవిగా ఉంటాయి. అలాంటి అనుభవం మనకు కావాలంటే ప్రభువా నేను పాపిని, నన్ను మన్నించు, గడిచిన కాలంలో నేను చేసిన ప్రతి పాపం నుండి నన్ను విడిపించి నన్ను నడిపించు అని ప్రార్థన చేయగలం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. మనం ఒప్పుకోలు ప్రార్థన చేయనంటున్నాం. కొంత సమయం ఇస్తాము, ఒప్పుకోలు ప్రార్థనలో ప్రవేశిస్తాం.